మహారాజా, నేను జీడి గింజంత జీబేసుకొని తూటుకరంత తుపాకీ పట్టుకొని పాకిస్తాన్ మీదకి యుద్ధానికి పోయినా. ఆడ బతుకున్న వాళ్ళని కాలిస్తే భయపడుతున్నారని చచ్చిపోయిన వాళ్ళని 100 మందిని కాల్చిన. మా ఇంట్లో ₹1,00,000 ఉంటే కుక్కలు తింటున్నాయి, ₹1,00,000 ఉంటే నక్కలు తింటున్నాయి, చిల్లర ఉంటే చీమలు తింటున్నాయి. తినడానికి ఏం మిగలక ఇట్లా వచ్చిన మహారాజా. ఏంది పిట్టల దగ్గర ముచ్చట్లని చూస్తున్నారా? అక్కడికే వస్తున్నా. గడియరి కాం లేదు, గవ్వ రాకడ లేదన్నట్టే ఉన్నది. పోన్రి సర్కారోళ్ళ కదా. తెల్లారితే పోయి ఢిల్లీలో కూర్చుంటున్నాం. బీజేపీ వాళ్ళ కంటే ఎక్కువ మోడీ సారును కేంద్రంలో ఉన్న మంత్రులను కలుస్తున్నామని చెప్పుకుంటున్నారు. బడే బాయ్ చోటే బాయ్ అనుకుంటా దోస్తానా చేస్తున్నాం. దేశంలో ఎవ్వరకు లేనన్ని పైసలు మాకొస్తాయని అలా టీవీలా పేపర్లలో వార్తలు రాయించుకుంటున్నారు. కానీ సర్కారోళ్ళు చేస్తున్నదంతా సైలేని నాయకుడు ఉప్పసలేని ఊరుకుడు, రాగం లేని మూలుగుడు అన్నట్టే అవుతున్నది. పొద్దుకు 4 మాటల విమానాలు వేసుకొని ఢిల్లీ పోతున్నారు. కానీ విమానం ఖర్చుల మందం పైసలు కూడా ఢిల్లీకి వెళ్ళి వస్తలేవు. పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇయ్యలే, కొత్తగా కాలేజీలు ఇయ్యలే, బడులు ఇయ్యలే, రైలు ఇయ్యలే. మొన్న నిర్మలమ్మ పార్లమెంట్ లా బడ్జెట్ పెట్టి మనకు చేతిలో ఉట్టి షిప్ప పెట్టింది. ఇప్పుడు మెట్రో రైలు కోసం పైసలు కావాలని అడిగినా అదే ఉట్టి షిప్ప చూపెట్టిండ్రు. కానీ మన పక్క పొంటే ఉన్న కర్ణాటకకు 15,000 కోట్ల రూపాయలు ఇచ్చిండ్రు. మరి రికాం లేకుండా సీఎం సారు మంత్రులు ఢిల్లీ చుట్టూ ఎందుకు తిరుగుతున్నట్టు? మరి ఇన్ని మాట్లాడితే 10ో 12కో ఇయ్యాలి కదా. అయినా కేంద్రం వాళ్ళు ఏమిస్తలేరంటే అసలు వీళ్ళు పోయి రాష్ట్రానికి పైసలు ఇవ్వాలనే మాట్లాడుతున్నారా, లేకపోతే ఏరే పర్సనల్ ముచ్చట్లు ఏమన్నా మాట్లాడుకుంటున్నారా అని పబ్లిక్ డౌట్ పడుతున్నారు.